wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your బుద్ధా పార్క్ లోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. సో ఈ ఏరియాని మనం గజ్జిలవారి చెరువు అని కూడా పిలిచేవాళ్ళం ప్రీవియస్. బుద్ధుడి స్టాట్యూ కట్టిన తర్వాత బుద్ధా పార్క్ గా దీనికి నామకరణం చేయడం జరిగింది. బుద్ధా పార్క్ హిస్టరీలోకి వెళ్తే ఈ బుద్ధా పార్క్ కన్స్ట్రక్ట్ చేయబడింది ఎక్కడంటే గజ్వేలవారి చెరువు, హాలాపురి పట్టణం అనే ఏరియాలో. ఏలూరు నగరం యొక్క పురాతనమైన పేరు అది. చరిత్రలో ఉన్న పురాతన చెరువుల్లో ఇది ఒకటి. చాళుక్యుల కాలంలో ఈ చెరువులో నీటిని ఏనుగులు తాగేవి. అప్పట్లో ఏలూరు వెంగి రాజవంశానికి పూర్వపు రాజధానిగా పిలుస్తూ ఉండేవారు. ఈ స్టాట్యూ నిలబడి ఉండడం మనకు కనబడుతుంది. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి అభ్యముద్రలో నిలబడి ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధ స్టాట్యూ హైట్ అప్రాక్సిమేట్లీ 74 feet.